నమస్తే. నేను ప్రస్తుతం పాత గ్లోబరీనా సంస్థ, ప్రస్తుతం కొత్తగా మారినటువంటి కోఎంట్ సంస్థ దగ్గర ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం బ్యాక్గ్రౌండ్లో కోఎంట్కి సంబంధించి గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి మూల్యాంకనానికి సంబంధించి పేపర్లలో అవకతవకలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన తర్వాత విద్యార్థులు దాదాపు 20 నుంచి 25 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఆ రోజు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ ఘటన అంతా కూడా విద్యార్థులంతా కూడా ఒకసారి విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే సంస్థ గ్లోబరీనా ప్రస్తుతం కోఎంట్గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల మాట్లాడదాం. మీరు కోఎంట్ ఎంప్లాయా ఉన్నారా లోపల ఎవరైనా? ఈ గ్లోబరీనా ప్రస్తుతం కోఎంట్గా మారినటువంటి ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాం. చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఉన్నారా? సార్ ఉన్నారా లోపల? ఎవరున్నారు? ఎవరున్నారు? లేదు, మేము ఇక్కడే ఉండండి, నేను పిలుస్తా. ఎవరు పిలవండి ఒకసారి. వెళ్ళట్లేదు, మీరు చెప్పండి. నేను చెప్తా మీరు ఇక్కడ ఉండ కూర్చోండి. నేను చెప్తా, మీరు కూర్చోండి, నేను చెప్తా. చెప్పండి, ఏం చెప్పాలి? వాళ్ళు పిలుస్తా మాట్లాడండి. నేను ఫోన్ చేసి పిలుస్తా, మాట్లాడండి. ఓకే, పిలవండి. వివాదం అవుతుంది సిబిఎస్ఈకి సంబంధించి దేశవ్యాప్తంగా. కరెక్టే సార్, కాదట్లేదు. మీరు ఆఫ్ చేయండి ఫస్ట్. ఓకే, తప్పేం లేదు కదా, మీరు తప్పు మాట్లాడతారు. డైరెక్ట్గా సార్ వచ్చాక మాట్లాడండి. మీరు తప్పేం మాట్లాడట్లేదు కదా, విషయం ఏం మాట్లాడలేదు సార్. సార్ వస్తారు, వచ్చాక మాట్లాడండి సార్. ఎల్లుండి అలా వస్తారు సార్. మొన్న ఇంటర్మీడియట్ కి సంబంధించి సంబంధం లేదు సార్. మేము కన్సర్న్ పర్సన్ వస్తారు. ఈజ్ ఇన్ ట్రావెల్, ఈజ్ ఇన్ ఢిల్లీ ఓన్లీ. వన్స్ ఈ బ్యాక్ యూ క్యాన్ కమ్ అండ్ టేక్ ద ఇంటర్వ్యూ. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి కాదు ప్రాబ్లం. ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? అది అట్లా మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆఫీస్లో? మేమే ఉన్నామండి. అడ్మిన్ ఉన్నారు సార్. అడ్మిన్ అంటారు. మీరు ఎల్లుండి రండి సార్, చెప్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కార్డ్ ఇవ్వండి ఫస్ట్. కార్డ్ ఇవ్వండి సార్. ఆర్టీవీ నుంచి వచ్చాము. ఏం సార్? కార్డ్ లేదు, మీకు నెంబర్ ఇస్తాను, ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. కార్డ్ ఇస్తే మా సార్ వస్తే ఇట్లా వచ్చేసి మీకు పిలుస్తాను డైరెక్ట్ గా. డీటెయిల్స్ తీసుకోండి, కావాలంటే రాసుకోండి, నేను రాసిస్తాను. కార్డ్ ఏం లేదు. చెప్పండి సార్. మీ ఐడి కార్డు ఉంటుంది కదా సార్? ఐడి కార్డు చూపించండి సార్. మీ ఐడి కార్డ్ చూపించండి. మీ పేరు సార్? మీ పేరు? బ్రిజేష్ పాండే. బ్రిజేష్ పాండే. మీ పేరు సార్? రత్నాకర్ అండి. రత్నాకర్ గారు. సార్ ఎవరైనా అథెంటిక్ ఉంటే, ఇంకా మీరు అడ్మిన్ అంటున్నారు కదా, మాట్లాడండి సార్. అడ్మిన్ సార్. సార్ మాకు ఉండవు సార్ ఇన్ఫర్మేషన్. మీ నంబర్ ఏంటి సార్? ఇంత పేలవంగా ఉంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే విద్యార్థుల నుంచి మీ ఐడి కార్డ్ ఇవ్వండి, మీ డీటెయిల్స్ రాయండి. మా పర్సన్స్ మీకు డైరెక్ట్ కాల్ చేసి అప్పుడు వెళ్ళి సార్ ఇంటర్వ్యూకి. ఓకే, కరెక్ట్. అథెంటిక్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? కనీసం ఎవరు లేరు కాబట్టి ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకు లోపల ఎన్నుకోవడం? ఉన్నారు కదా లోపల, చూస్తూ ఉన్నారు కదా ఉన్నారు, ఎందుకు రావట్లేదు సార్? ఎవరు లేరా? డైరెక్టర్స్ ఎవరు లేరా? ఎవరు లేరండి, ఎవరు లేరు. మాట్లాడే కన్సర్న్ పర్సన్ ఢిల్లీలోనే ఉన్నారు. వచ్చినాక మాట్లాడదాం. ఒకటి ఇంతకుముందుకు 2019లో ఇష్యూ, తర్వాత ఇప్పుడు వివాదం అవుతుంది. మనం ఏం మాట్లాడుతుంది, వీఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. ప్లీజ్ వెయిట్. మనిషి వచ్చినాక మేము మాట్లాడిస్తాం. మా బాధ్యత మాది. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం ఆపండి సార్, ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ దయచేసి. ఏం ఇబ్బంది పెట్టండి సార్, అందుకే ఆగిపోమంటే ఆగిపోయినాను. మీరు మాట్లాడితే సార్ కన్సర్న్ పర్సన్ వచ్చినాక మాట్లాడిస్తాను. ఈ హామీ నాది. ఇంకా అంతకంటే మించి నేను చెప్తాను. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే వస్తారో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరు సార్ కన్సర్న్ పర్సన్? బిఎస్ఎన్ రాజు గారే మాట్లాడతారండి. ఎంతమంది డైరెక్టర్? సార్ ప్లీజ్ సారీ ప్లీజ్ డోంట్ మైండ్ సార్. ప్లీజ్ మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చేయండి, నేను క్లోజ్ చేసి డీటెయిల్స్ ఇస్తాను. విజిటింగ్ కార్డ్ లేదు, డీటెయిల్స్ ఇస్తాను. ఒకటి సార్, మీ పేరు సార్? నా పేరు ఏదన్నా కానివ్వండి ప్లీజ్. ఇవన్నీ ఇప్పుడు వద్దండి సార్, మీరు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇబ్బంది కాదు సార్, మీరు సీరియస్ గా మీకు ఇంతమంది విద్యార్థుల ఇష్యూ, లేదు సార్, మనం ఇంతమంది విద్యార్థుల ఇష్యూ దయచేసి మనం ఎందుకు మాట్లాడదు సార్? విద్యార్థుల భవిష్యత్తు జీవితాలు ఎందుకు మాట్లాడదు సార్? మీ పేరండి? నా పేరు మధు. మధు గారి పేరు ఒకటి సార్, ఎందుకు మాట్లాడదు సార్? విద్యార్థుల జీవితాలు కదా సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. మీరేమనుకోవద్దు. గ్లోబరీనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చనిపోయినటువంటి సిచ్యువేషన్ అప్పుడు, ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ఈ. మీరు ఒక్కసారి డీటెయిల్స్ రాసుకోండి. మధు గారి డీటెయిల్స్ రాసుకున్నాక మనం మాట్లాడదాం సార్. కొంచెం నంబర్. అందుకే మీకు సహకరిస్తున్నా. ఏం అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు. నేను రాను కూడా రాలేదు, మీరే బయటకు వచ్చి, నేను రాను కూడా రాలేదు. అందుకనే ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు రావలేదు. పర్సన్ వచ్చినాక మాట్లాడించే బాధ్యత మాది. కొంచెం మీరు ఓపిక పట్టాలా. వచ్చినప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మీకు పిలుస్తాం. వచ్చిన తర్వాత డీటెయిల్స్ ఇంకా 2 days పడుతుంటారు. 2 days కాదు సార్, 3 days అన్న బట్టి అండి. నేను ఇన్ఫార్మ్ చేసే బాధ్యత నాది. 3 days ఎందుకు పడుతుంది సార్? ఇంత పెద్ద వివాదం అవుతుంటే, ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే. ప్లీజ్ డోంట్ మైండ్ సార్. మీ నంబర్ ఇచ్చేసాను మధు గారు, ప్లీజ్ సార్ నంబర్ తీసుకోండి, క్లోజ్ చేసేసి. సార్ రావటంతో మీ ఇన్ఫార్మ్ చేసే బాధ్యత నాది, మీరేమనుకోవద్దు.
నిజంగానే లేరా? సార్ లేరండి, మీరు చెప్తున్నాను కదా, మీరు అట్లా ఏదో ఎంక్వైరీ లాగా రావద్దు దయచేసి. నేను చెప్పినాక మీరు మేము అడుగుదామని వచ్చినాం సార్. మేము మాట్లాడదాం సార్, మనం ఇప్పుడు గొడవలు పడటానికి మాట్లాడడానికి అసలు గొడవపడాలి. ఇంత పెద్ద భవిష్యత్తు, ఇంతమంది భవిష్యత్తు సార్. రైట్ పర్సన్ తో మాట్లాడిస్తాను ప్లీజ్. కాదు, ఇంతమంది భవిష్యత్తు విద్యార్థులు. సార్ మీరు నోట్ చేసుకుని వచ్చేస్తాను. మధుకర్ ప్లీజ్ మీ కార్డు ఇవ్వండి, నేను కాల్ చేస్తాను. కార్డ్ ఇవన్నీ వద్దు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు క్లోజ్ చేసి ఇచ్చేస్తాను. డీటెయిల్స్ తీసుకోండి సార్, అది వచ్చినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేసి మాట్లాడదాం సార్ తీసుకోండి, మీరు కూడా తీసుకోండి, నేను పంపిస్తాను వీడియో, ఇబ్బంది ఏం లేదు. మీరు వీడియో తీసుకుంటున్నారా? తీసుకోండి, ఇబ్బంది వీడియో ఏం తీసుకోలేదు సార్ నేను. మాకేం ఇబ్బంది లేదు సార్, నో ప్రాబ్లం. నంబర్ సీసీటీవీ కెమెరా కూడా ఉంటుంది కదా మీ దగ్గర, ఇబ్బంది ఏం లేదు మాకు. ఇస్తాను సార్. కాదు, ఎందుకు ఇంత ఇబ్బంది, ఇంత అసలు వెళ్ళిపోండి ఎందుకు సార్ ఇంతగానో చెప్తాను. నంబర్ తీసుకురా. కాదు సార్, లోపల ఉన్నారా సార్? ఒకసారి మాట్లాడించండి లేదు సార్, ఉంటే చెప్పడానికి ఏంటి సార్, చెప్తున్నా కదా, 2 days ఆగండి, మేము ఫోన్ చేస్తాం మీకు. చెప్పండి సార్, మీ పేరు? మధు అన్నారు కదా, మీ ఐడి కార్డ్ తీసుకోవాలి ఎలా వస్తున్నారు సార్ మీరు? కాదు సార్, ఇంత పెద్ద వివాదం అవుతుంటే వచ్చి అడిగినంత వరకు కూడా ఇంకా 3 days పడుతుందంటే ఎట్లా? అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్తారు ఆన్సర్స్, వాళ్ళు రాగానే మీకు కాల్ చేస్తాం, అప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. మీకు ఏం స్టాప్ చేస్తారు? ఫోన్లో మాట్లాడించవచ్చు కదా, నెంబర్ ఇవ్వచ్చు కదా. లేదు, విఎస్ఎన్ రాజు గారు నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం, పర్లేదు. ఫోన్లో మాట్లాడచ్చు, కమ్యూనికేట్ కావచ్చు కదా, తప్పలేదు కదా, కమ్యూనికేట్ కావచ్చు. నా దగ్గర నంబర్ లేదు, మేము చేయొద్దు మా రూల్స్ ప్రకారం. మీరు రాగానే మీరు కట్ చేసుకోండి, దానికి రూల్స్ ఏముంటుందండి? ఓకేనా? థ్యాంక్ యూ. నెంబర్ ఇవ్వడానికి రూల్స్ ఏముంటుంది సార్? సార్ నెంబర్ రాసుకున్నా సార్, నా నెంబర్ మీ నేను పేరు ఉంటే మధు ఇచ్చినాను. గారు. విఎస్ఎన్ రాజు గారి నెంబర్ ఇవ్వండి. మేము ఇవ్వకూడదు సార్, అలాగా వచ్చి చెప్తాం కదా సార్, మీకు ఫోన్ చేస్తాను, నేను చేస్తాను కదా, మేమే చేస్తాం, మీరే మాట్లాడుకుని డైరెక్ట్గా, మీరు మాట్లాడుకుని డైరెక్ట్గా సార్. నెంబర్ అడుగుతున్నాను సార్ నేను. నంబర్ ఇవ్వకూడదు సార్, యాజ్ పర్ మా రూల్స్ ప్రకారం మేము ఎవరికి నెంబర్ ఇవ్వడానికి కమ్యూనికేషన్ కదా, అది పబ్లిక్ లెవెల్ ఉండే నెంబరే కదా. కామన్ అంతగా ఇబ్బంది పెట్టండి సార్, చెప్తున్నాం కదా ప్లీజ్. అట్లా నమ్మకం. ఇది లేరని చెప్తా ఉన్నారు విఎస్ఎన్ రాజు డైరెక్టరు. ప్రస్తుతం ఆయనే సీఓగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కోయంట్ సంస్థకి, గ్లోబరీనాకి విఎస్ఎన్ రాజే ఉన్నారు. కోయంట్కి కూడా ఆయనే సీఓగా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆఫీస్ ఉంది. ప్రస్తుతం మనం మధురా నగర్ యూసుఫ్ గూడాకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం. ఇది ఆఫీసు, వాళ్ళ ఆఫీసు సంబంధించి మనం వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్దామనేటువంటి ప్రయత్నం చేసినాము. సెక్యూరిటీ వాళ్ళు లోపల నుంచి చూశారు, ఆపేశారు. వాళ్ళే బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఉన్నారా లోపల లేరా తెలీదు. చాలామంది ఎంప్లాయీస్ ఆర్టీవీ కెమెరా చూసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి దాదాపు లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడతలేదు. ఇది కోయంట్ సంస్థ, ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట. గతంలో యాజ్ ఇట్ ఈస్గా గ్లోబరీనా సంస్థ సీఈఓనే ఇప్పుడు దీనికి మారిపోయినటువంటి పరిస్థితి. మధురా నగర్, హైదరాబాద్, 5,38,000 తెలంగాణ. ఫోన్ నెంబర్ కూడా మనం చూస్తున్నాం. కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది. చారీస్ గ్రూప్ అనేటువంటిది, ఆ గ్రూప్ పేరిట చారీస్ గ్రూప్ అని ఉంది, కోయంట్ అని ఉంది. ఫ్లాట్ నెంబర్ 28, 8-3-224/4/9/C పేరిట ఉన్నటువంటి సిచ్యువేషన్. కోయంట్ సంస్థ ఇందులో ప్రస్తుతం కొనసాగుతుంది. దీని ద్వారానే కానీ మొత్తం వివాదాస్పదం అవుతుంది. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మూల్యాంకనానికి సంబంధించి పేపర్ల విషయంలో దీనిపైన రాజకీయ దుమారం రేగుతూ ఉంది, క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే కనీసం హైదరాబాద్లోనే ఉన్నటువంటి సంస్థ ప్రతినిధులు రెస్పాండ్ కాలేదు. ఆర్టీవీ ఇక్కడికి చేరుకుంది, వాళ్ళను అప్రోచ్ అయింది. 2 days 3 days టైం పడుతుంది. ఢిల్లీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. నిబంధనలు మార్చి గతంలో వివాదాలలో బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ పేరు మారిన తర్వాత అదే సీఈఓ పేరుతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. సిబిఎస్ఈ పేపర్ల మూల్యాంకనానికి సంబంధించి దానికి నిబంధనలు సడలించారు, చేంజ్ చేశారు. దాంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉందంటున్నారు. గ్లోబరీనా సంస్థగా ఉన్నప్పుడు విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థుల పేపర్ల మూల్యాంకనానికి సంబంధించి డిజిటల్ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల దాదాపు 20 నుంచి 25 మంది ఉన్నారు. ఆ టైంలో పెద్ద ఆందోళన కొనసాగింది. పత్రికలు, తర్వాత రాజకీయ పార్టీలు రోడ్డుపైన బైఠాయించినటువంటి సిచ్యువేషన్, ధర్నాలు, రాస్తారోకాలు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా కొనసాగింది. తర్వాత అకస్మాత్తుగా ఆ గ్లోబరీనా ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంతా కాస్త మళ్ళీ పేరు చేంజ్ చేసుకొని కోయంట్ ప్రైవేట్ లిమిటెడ్గా పేరు చేసుకున్నటువంటి ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్గా చేంజ్ చేసుకొని సిబిఎస్ఈ సెంట్రల్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పనులు దక్కించుకున్నటువంటి పరిస్థితి డిజిటలైజేషన్లో. దానికి ఉండాల్సిన నిబంధనలు లేవు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యంగ్స్టర్స్, విద్యార్థులు, చాలా చిన్న ఏజ్ ఉన్నటువంటి దాదాపు 16, 17, 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి అన్నిటిపైన. ఇది
గ్లోబరీనా సంబంధించినటువంటి మరొక బోర్డు ఉంది అక్కడ, చారీస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వివాదం అవుతూ ఉంది. ఏం జరుగుతుందో కనీసం చెప్పడానికి బయటికి రావట్లేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. 2 to 3 days ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా దీనిపైన వివాదం వస్తుంది. ఇప్పటికీ రాజకీయ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు జరుగుతున్నటువంటి అంశాలపైన. మరి 2 to 3 days తర్వాత మాత్రం వస్తామని చెప్తా ఉన్నారు. దీని మీద మరింత లోతు దర్యాప్తు చేసే ప్రయత్నం చేద్దాం.